యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఈ వాక్యములో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని వాక్యం ఈరోజు చెబుతున్నటువంటి విషయములో సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే మనకు ఆధారం. దేవుడే మనకు ఆధారం. సమస్తమునకు ఆధారభూతుడైన ఆయన యందు మనము, ఆయన మీద మనం ఆధారము కలిగి జీవించాలని దేవుని వాక్యం చెప్తున్న మాటలు. కీర్తనలో 22వ కీర్తన 10వ వచనం చదువుతున్నాం. గర్భవాసినై ఉన్నందున మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నెది మొదలుకొని నా దేవుడవు నీవే. చూసారా, గర్భవాసిగా తల్లి గర్భములో ఉన్నప్పుడు నాకు ఆధారము నీవే. తల్లి గర్భములో నుండి ఇదిగో కన్నినప్పుడు మొదలుకొన్న ఆ స్థితిలో నుంచి ఇప్పటి వరకు నీవే నాకు ఆధారం. ఈ వాక్యమును బట్టి దేనిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు? కొందరు చెబుతుంటారు, లోకములో నాకు నా బలాన్ని నాకు ఆధారం, నా ధనమే నాకు ఆధారం. కొన్నిసార్లు లోకములో ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతి, ఖ్యాతి ఇది నాకు ఆధారం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని దేవుడే మనకు ఆధారము. దేవుడే మనకు ఆధారము. ఆయన వలనే మనకు ఆధారము. ఆయన వలనే మనకు ఆధారం అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. కీర్తనలోనే 82వ కీర్తనలో 5వ వచనం చదువుతూ, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుచున్నారు. దేశమునకు ఆధారములన్నీ కూడా కదిలిపోతున్నాయి. చూడండి, జనులు అనేకమైన విషయాలలో తెలివి లేదు, గ్రహించరు, అంధకారములో ఇటు అటు తిరుగుచున్నారు. దేశంలో ఉన్న ఆధారాలు అన్నీ కూడా కదిలిపోతున్నాయి. ఈరోజు దేవుడి మీద ఆధారపడకపోతే కదిలిపోయే పరిస్థితులు. ప్రజలు దేవుడి మీద ఆధారపడకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు పొందుకోలేరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ వాక్యములో సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయన మీద మనము, ఆయనతో మనము జీవించేటువంటి జీవితాలు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. జాగ్రత్తగా. మొదటి సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాం. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలులను ఆధారమైనటువంటి దేవుడు కనుపాప వలె కాపాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు.
క్రైస్తవ జీవితానికి యేసుక్రీస్తే మనకు ఆధారం. లోకములో నివసిస్తున్న ప్రతి మనిషికి యేసుక్రీస్తే మనకు ఆధారం. సర్వ మానవాళ్ళు ఆయన మీదే ఆధారపడాలి. సమస్తమునకు ఆధారభూతుడు. చీకటిలో తొట్టిల్లిపోతున్నారు మనుషులు, బంధకాల్లో పడిపోతున్నారు. ఆత్మీయతలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం మీకా గ్రంథములో 3వ అధ్యాయము 11వ వచనములో మనం చదివితే, ఇక్కడ కూడా మనము చూస్తే, జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చెదరు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవర్తలు ద్రవ్యము కొరకే సోది చెబుతున్నారు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యలో ఉన్నాడని కదా, ఏ కీడు మనకి రాదనుకొని అనుకుందరు. ఇక్కడ చెప్తున్నమాట. వీళ్ళు బాగా గమనించాలి. ప్రధానులేమో లంచాన్ని ఆధారం చేసుకున్నారు. కొందరు యాజకులేమో కూలి వాళ్ళకు వచ్చే ద్రవ్యాన్ని ఆధారం చేసుకొని కూలికి బోధిస్తున్నారు. కొందరు ప్రవర్తలేమో ద్రవ్యము కొరకు సోది చెబుతూ ఆ డబ్బుల మీద ఆధారపడినట్లుగా రాయబడింది. యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యలో ఉన్నాడని కదా, ఏ కీడు మనకి రాదనుకున్నారు. ఎన్నో పరిస్థితులు అక్కడ ఎదురైనాయి, ఎన్నో స్థితిగతులు వచ్చినాయి. ఈరోజు మనము డబ్బును మనం ఆధారం చేసుకోకూడదు. డబ్బు కోసము అబద్ధపు బోధలు, డబ్బు కోసం అబద్ధమైన వాటిని వెతకూడదు లోకంలో. దేవుడి మీద మనం ఆధారం చేసుకున్నవాడు వాక్యం మీద ఆధారపడి ఉంటాడు. వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో, ఎందుకంటే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన యందు మనము చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేన్ని ఆధారం చేసుకున్నాం ఈరోజు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వైభవాలు, ధనము, బలము, ఘనము ఇవన్నీ కాదు. వాక్యం చెప్తున్నటువంటి మాట, యేసు క్రీస్తే మనకు ఆధారభూతుడు. ఆయన మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే వాక్యం ఇక్కడ తేటపరుస్తున్న మాట. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండెను. ఇక్కడ గమనిస్తే, నా ఉపదేశమును ఆధారము చేసుకుంటే, అంగీకరిస్తే వాడు సురక్షితముగా నివసిస్తాడు, ఏ కీడు వచ్చినా భయపడడు, నెమ్మదిగా జీవించే జీవితం కలిగి ఉంటారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమే మనకు ఉపదేశమును అంగీకరించి, దేవుడు వాక్యమును మన ఉపదేశమునుగా మనం అనుసరించి నడుచుకొని ఏ కీడును ఏ పరిస్థితులు రానివ్వడు. కాబట్టి వాక్యమే మనకు ఆధారము, దేవుడే మనకు ఆధారము, ప్రార్థనే నీకు ఆధారము. దేవుని యందు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు మనకు ఆధారమై ఉన్నాడు. ఈరోజు వాక్యములో నువ్వు ఎవరిని ఆధారంగా చేసుకున్నావు? మనుషులను ఆధారం చేసుకొని పలుమార్లు మోసపోతావు. లేదా ఈ లోకములో ఘనత, వైభవం, ఇంకేదో ఆధారం చేసుకొనక గర్భాశ్రయములో పడినది మొదలుకొని, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని దేవుడే మనకు ఆధారము,
ఆధారభూతుడు. ఆయన యందు అట్టి ఆధారము కలిగి జీవించు. సమస్తమును కూడా ఆయన వాక్యము చేత నువ్వు కట్టుకో. నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో వాక్యం చెప్తున్న మాట, ఇదిగో కీడు వచ్చిన భయము లేకుండా నెమ్మదిగా కలిగే జీవితం దేవుడిలో ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే మనకు ఆధారభూతుడు. ఆయన మీద నువ్వు ఆధారపడి ఉండు. నువ్వు దేవుని సన్నిధిలో ఈ తీర్మానం చేయి. దేవుడు నీకు కలిగిన సమస్తం అన్ని విషయాల్లో నెమ్మది సురక్షితముగా కాపాడి భద్రపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలము మీరే మాకు ఆధారమని వాక్యము చేత మాట్లాడి ఉండగా వినిన ప్రతి ఒక్కరూ కూడా మీ మీదే ఆధారపడి మీరు చెప్పిన వాక్కులను బట్టి వారి జీవితంలో సరిచేసుకొని క్రీస్తులో నిలిచి ఫలించి అభివృద్ధి పొంది సమస్తమును కూడా దీవెనకరముగా మార్చమని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వారి దైనందిన జీవితం అంతా కూడా ఎంతో మహిమతో నింపి ముగించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.